చాలా మంది స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ R22 రెగ్యులేషన్ అంటే పాత రెగ్యులేషన్తో కంపేర్ చేసుకొని మొత్తం కూడా తీసుకున్నట్టయితే అడుగుతా ఉన్న విషయం ఏంటంటే ఈ హాఫ్ క్రెడిట్ సిస్టమ్ పరిస్థితి ఏంటి, ఏమైపోయింది. అప్పట్లో అనుకున్నారు ఇట్లా హాఫ్ క్రెడిట్స్ ఇచ్చేసి వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఏదో రకంగా ఇచ్చేద్దాము అని అన్నారు కదా, అప్పుడు అది ఏమైందని అడుగుతున్నారు. ఇప్పుడు దాని గురించి చెప్పదలిచానండి. సో హాఫ్ క్రెడిట్ సిస్టమ్ ఇచ్చారు, అది ఎవరికి ఇచ్చారు ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు నాతో మాట్లాడాలని ఉంటే కనుక కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో వచ్చేసరికి పీడిఎఫ్స్ అలాంటివి షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ హాఫ్ క్రెడిట్ సిస్టమ్ అనేది అప్పుడు మనం మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఇంప్లిమెంట్ చేశారంటే R25 రెగ్యులేషన్ వాటి ఈక్వలెంట్ అటానమస్ కాలేజ్ వాటికి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, NTH వాళ్ళు. మరి పాత రెగ్యులేషన్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది ఇంకా కొలిక్కి రాలేదండి. దాని గురించి ఏ సందర్భంలోనూ ఎటువంటి మాటలు జరగలేదు ప్రస్తుతానికి. R22 వాళ్ళకి వచ్చేసరికి యాజ్ పర్ ద రూల్స్ ఏ గ్రేస్ మార్క్స్, ఏ సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్, ఇంకా క్రెడిట్ ఎగ్జామిషన్ ఇలాంటివి ఏమీ కూడా అసలు ఇవ్వలేదు వాళ్ళు. అయితే ఈ R22 ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం పాస్డ్ అవుట్ అవుతారు కాబట్టి ఈ హాఫ్ క్రెడిట్ సిస్టమ్ అనేది వచ్చేసరికి ఇవ్వాలా వద్దా, వీళ్ళతో పాటు పాత రెగ్యులేషన్స్ వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అప్పుడు 4/2 తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికి అయితే వస్తారండి. చాలా మంది వచ్చేసరికి చాలా మంది ఇది బెనిఫిట్ అవుతారు ఈ హాఫ్ క్రెడిట్ సిస్టమ్ కనుక ఇంప్లిమెంట్ అయితే. ఓకేనా? సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇదండి.